అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ లో యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. రైట్, ఈ లెసన్ లో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తాం అంటే మీకు ఆల్రెడీ తెలుసు. లెసన్ నేమ్ ఏంటంటే న్యూట్రిషన్ అని చెప్పి అంటారండి. న్యూట్రిషన్ అంటే తెలుగు మీడియం వాళ్ళు ఈ టర్మ్స్ నేర్చుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. న్యూట్రిషన్ అంటే పోషణ అని చెప్పి పిలుస్తారండి. పోషణ. సో ఏంటి ఈ పోషణ? న్యూట్రిషన్ అంటే ఏంటి? దీనికి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా మన ఎవ్రీడే ఏంటంటే ప్రతిరోజు నిత్య జీవితంలో ఆహారం మనం తీసుకుంటాం. ఫుడ్ తీసుకుంటాం కదమ్మా, ఫుడ్ తీసుకుంటాం. ఈ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన బాడీకి ఏం వచ్చిద్దమ్మా? మన బాడీకి ఎనర్జీ అనేది వచ్చింది అనమాట. ఓకేనా? ఎనర్జీ అనేది వచ్చింది దేని ద్వారా? ఫుడ్ తీసుకోవడం ద్వారా, అంతే కదా. ఫుడ్ తీసుకోవడం ద్వారా మన బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. అయితే ఈ ఎనర్జీ అంటే తెలుగులో మనం ఏమని పిలుస్తాం అంటే శక్తి అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? శక్తి. అయితే ఆహారంలో ఈ ఫుడ్ లో ఏముంటే ఎనర్జీ వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అదేందా? సో ఈ ఫుడ్ లో ఏముంటే ఎనర్జీ వస్తుందంటే ఫుడ్ లో కొన్ని రకాల కాంపోనెంట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. 6th క్లాస్ లో మీరు చదువుకున్నారు ఏంటి? కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ అని చెప్పి ఒక లెసన్ ఉంటుంది 6th క్లాస్ సైన్స్ లో. ఓకేనా? ఆ లెసనే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. 6th క్లాస్ సైన్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్. ఓకేనా? ఇది అప్ టు 10th క్లాస్ స్థాయిలో ఎక్కడెక్కడ దీని లింక్ ఉన్నాయి అన్ని నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? సో కాంపోనెంట్స్ అంటారు. సో తెలుగులో అంశాలు అంటారు. ఆహారంలో అంశాలు అని చెప్పి తెలుగులో అంటారు. ఓకేనా? అయితే కాంపోనెంట్స్ అన్నాం కదండి. ఓకేనా? కాంపోనెంట్స్ అన్నాం. సో ఇక్కడ ఎనర్జీ అంటే శక్తి అన్నాం. మళ్ళా శక్తి అనేది ఆహారం తీసుకోవడం ద్వారా శక్తి వస్తుంది అని అనుకున్నాం మనం. అయితే ఆహారంలో ఫుడ్ లో ఏముంటే ఎనర్జీ వస్తుంది సార్ అంటే కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అనమాట. అర్థమైందా? ఫుడ్ లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ ఏమి ఇస్తాయండి? మన బాడీకి కావాల్సినటువంటి శక్తిని ఇస్తాయి అనమాట. అర్థమైందా? బాడీకి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చేది ఎవరంటే కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ నే నేనేమని పిలుస్తున్నానంటే న్యూట్రియంట్స్ అని చెప్పి పిలుస్తున్నాను. ఏమని పిలుస్తున్నానండి? న్యూట్రియంట్స్ అని చెప్పి నేను పిలుస్తా ఉన్నా. సో మన బాడీకి ఎనర్జీని ఇచ్చే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, శక్తిని ఇచ్చే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ నేను న్యూట్రియంట్స్ అని చెప్పి పిలుస్తున్నాను. అర్థమైంది మీకు ఇప్పుడు? ఓకేనా? న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే ఎనర్జీ గివింగ్ సబ్స్టాన్సెస్, అంటే ఎనర్జీని ఇస్తున్నటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే న్యూట్రియంట్స్ అనమాట. ఓకేనా? అయితే ఇలాంటి న్యూట్రియంట్స్ గురించి స్టడీ చేయడాన్ని ఏమంటారు? ద స్టడీ ఆఫ్ న్యూట్రియంట్స్. ఓకేనా? న్యూట్రియంట్స్ గురించి స్టడీ చేయడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ట్రోపాలజీ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ట్రోపాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ న్యూట్రియంట్స్ అని చెప్పి మనకు అర్థం. అయితే సార్ న్యూట్రియంట్స్ అని చెప్పి ఎవరెవరిని పిలుస్తున్నాము? ఇలాంటి న్యూట్రియంట్స్ ని బాడీకి సప్లై చేయడాన్నే న్యూట్రిషన్ అని చెప్పి పిలుస్తాం. అర్థమైందా? ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ టు ద బాడీ. బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూట్రియంట్స్ మనం అందిస్తా ఉన్నాం అనమాట. ఇలా అందించేదాన్ని ఏమంటారంటే న్యూట్రిషన్ లేదా పోషణ అని చెప్పి పిలుస్తారు అనమాట. అర్థమైందండి ఇప్పుడు మీకు? సింపుల్. మన బాడీకి ఎనర్జీ వచ్చింది. ఎనర్జీ దేని ద్వారా వచ్చింది అంటే కొన్ని కాంపోనెంట్స్ ద్వారా వచ్చింది. ఆ కాంపోనెంట్స్ మనం ఏమన్నాం? న్యూట్రియంట్స్ అన్నాం. అలాంటి న్యూట్రియంట్స్ యొక్క స్టడీని ఏమన్నాం? ట్రోపాలజీ అన్నాం. ఇలాంటి న్యూట్రియంట్స్ బాడీకి సప్లై చేయడాన్ని మనం ఏమంటాం అంటే న్యూట్రిషన్ అని చెప్పి పిలుస్తాం. అర్థమైంది మీకు ఇప్పుడు? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈస్ కాల్డ్ న్యూట్రిషన్ అని చెప్పి మనం పిలుస్తాం. అయితే ఇలాంటి న్యూట్రియంట్స్ ఎవరెవరు సార్? కొన్ని కాంపోనెంట్స్ అన్నాం. మరి ఆ కాంపోనెంట్స్ ఎవరు? ఆ న్యూట్రియంట్స్ ఎవరు తెలుసుకోవాలి కదా. ఆ న్యూట్రియంట్స్ ఎవరంటే ఇగోండి, కార్బోహైడ్రేట్స్. గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? కార్బోహైడ్రేట్స్ అంటే తెలుగులో పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు అంటారు. ఓకేనా? తర్వాత ప్రోటీన్స్. తర్వాత ఏంటమ్మా? ప్రోటీన్స్. గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్లు మళ్ళా ప్రోటీన్స్. ఓకేనా? తర్వాత లిపిడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? లిపిడ్స్ అంటారు. లిపిడ్స్ కి ఇంకొక పేరు ఏంటంటే ఫ్యాట్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? ఫ్యాట్స్ అంటారు. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్. తర్వాత మినరల్స్ అంటారు. ఏమంటారు నాన్న? మినరల్స్. ఇవన్నీ ఏంటివి? న్యూట్రియంట్స్. ఇవన్నిటి కూడా పోషకాలుగా మనం చెప్తాం. ఓకేనమ్మా? ఆ తర్వాత వైటమిన్స్. తర్వాత ఏంటి? వైటమిన్స్ లేదా చాలా మంది విటమిన్లు అని చదువుతారు, కాదు వైటమిన్స్ అని చదవాలి. తర్వాత వాటర్. ఓకేనండి? వాటర్ కూడా ఒక న్యూట్రియంట్ గానే మనం పరిగణిస్తాం. వాటర్ కూడా ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ న్యూట్రియంట్ బికాస్ వాటర్ అనేది ఏదైతుందో అన్నింటిలో కూడా వాటర్ లేకపోతే ఏది డైల్యూట్ కాదు, ఏది కరగదు, అంతే కదా. కాబట్టి వాటర్ అనేది ఇట్ సెల్ఫ్ ఏ న్యూట్రియంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా?
సో ఎవరైనా మీకు న్యూట్రియంట్స్ లేదు ఈ క్రింది వాళ్ళలో న్యూట్రియంట్స్ గుర్తించండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఎవరెవరండి? కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్, వాటర్, వీళ్ళందరినీ కలిపి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ న్యూట్రియంట్స్. ఇలాంటి న్యూట్రియంట్స్నే మనం కాంపోనెంట్స్ అని చెప్పి పిలుచుకున్నాం, అంతే కదా. ఇలాంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాడీకి అందించడాన్ని ద గివింగ్ ఆర్ ద సప్లయింగ్ ఆర్ ద సప్లిమెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ టు ద బాడీ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏంటి? ఎనర్జీ. ఎనర్జీ రిలీజ్ అవ్వడం కోసం, శరీరానికి ఎనర్జీ కోసం ఈ న్యూట్రియంట్స్ మనం అందిస్తా ఉన్నాం అనమాట. అలా అందించడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఎనర్జీని వస్తుంది అనమాట. అలా సప్లై చేయడం ఏమంటారండి? న్యూట్రిషన్ అని చెప్పేసి పిలుస్తారు. తెలుగులో పోషణ అని చెప్పి పిలుస్తూ ఉంటారు అనమాట. అయితే ఈ బాడీకి ఈ న్యూట్రియంట్స్ అందించే ప్రాసెస్ లో దీన్ని మనం రెండు రకాలుగా మనం చెప్తాం. ఎలా చెప్తాం అంటే, ఫస్ట్ ఏం చెప్తాం అంటే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పి ఒక టర్మ్ ఉందండి. ఏదండి? బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే తెలుగులో సమతుల్య ఆహారం అని చెప్పి పిలుస్తారు, లేదా సంతులిత ఆహారం. తెలుగు మీడియం వారు మాత్రమే ఈ టెర్మినాలజీ తెలుసుకొని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అవసరం లేదు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి నాన్న? బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ న్యూట్రియంట్స్ ఎవరో చెప్పాను. ఎవరెవరాల్లో? సిపిఎల్, ఎంవిడబ్ల్యూ. ఏంటి సార్ ఇదంటే, సి అంటే కార్బోహైడ్రేట్, పి అంటే ప్రోటీన్, ఎల్ అంటే లిపిడ్ లేదా ఫ్యాట్, ఎం అంటే మినరల్, వి అంటే వైటమిన్, డబ్ల్యూ అంటే వాటర్. అదే సిపిఎల్, ఎంవిడబ్ల్యూ వీళ్ళందరినీ కలిపి మనం ఏమని పిలిచామండి? ఇక్కడ న్యూట్రియంట్స్ గా పిలుచుకున్నాం. ఇప్పుడు నేనేమంటాను? బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పి మీకు టర్మ్ చెప్పాను. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే, మన బాడీకి ఇక్కడ ఉన్నటువంటి ఏ న్యూట్రియంట్ ఎంత మొత్తంలో బాడీకి ఈక్వల్ గా అందించామో దాన్నే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అంటే మనం అన్ని బ్యాలెన్స్డ్ గా అందించాలి. అంటే కార్బోహైడ్రేట్ 10 గ్రామ్స్, ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి ప్రోటీన్స్ 10 గ్రామ్స్, లిపిడ్స్ 10 గ్రామ్స్, మినరల్స్ 10 గ్రామ్స్, వైటమిన్స్ 10 గ్రామ్స్ అని, వాటర్ 10 మిల్లీ లీటర్స్ అని, ఇలా ఈక్వల్ అమౌంట్స్ లోని మనం పంపాలి. ఓకేనా? ఎలా పంపాలండి? ఈక్వల్ అమౌంట్స్ లోనే, గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ అమౌంట్స్ లోనే ఇవన్నీ కూడా మనం బాడీకి సప్లై ఇస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే బ్యాలెన్స్డ్ డైట్ అని పిలుస్తాం. అర్థమవుతుందా? ఓకేనా? బ్యాలెన్స్డ్ డైట్ అని పిలుస్తాం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, లిపిడ్ కానీ, మినరల్ కానీ, వైటమిన్ కానీ, వాటర్ కానీ, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ అంటే ఈక్వల్ అమౌంట్స్ లో బాడీకి ఇవ్వాలి. అలా ఇస్తే మనం ఏమని పిలుస్తాం అంటే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పి పిలుస్తాం. అర్థమైందా? అలా కాకుండా ఇంకొక టర్మ్ ఉంది. ఇంకో టర్మ్ ఏంటంటే కంప్లీట్ డైట్ అని చెప్పి అంటారండి. సంపూర్ణ ఆహారం అంటారు తెలుగులో. ఓకేనా? కంప్లీట్ డైట్. సో కంప్లీట్ డైట్ అంటే మనం ఆదివారం వస్తే ఏం చేస్తామండి? ఏది ఎంత తింటాం ఎవరికి తెలియదు అనమాట, అంతే కదా. ఏది దొరికితే కుమ్మేస్తుంటాం జనరల్గా, అంతేనే కదా. అంటే మనకి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మంచి కర్రీ ఉందనుకోండి, చాలా ఎక్కువ రైస్ తింటాం, అంటే కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ తీసేసుకుంటాం. కార్బోహైడ్రేట్లు రైస్లో ఉంటాయి కదా, ఎక్కువ మటన్ తింటాం, ప్రోటీన్స్ ఎక్కువ తినేస్తాం. ఓకే, ఫ్యాట్ కూడా అందులో ఎక్కువ ఉంటుంది, అండ్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ వైటమిన్స్ ఉంటే ఓకే, లేకపోతే లేదు. వాటర్ ఇంకా ఎక్కువ తీసుకుంటాం. అంటే సిపిఎల్, ఎంవిడబ్ల్యూ అనేది మనకు కావాల్సినది తీసుకోవట్లేదు, బ్యాలెన్స్గా తీసుకోవట్లేదు. ఏది ఒకటి ఎక్కువ ఒకటి ఎక్కువ అలా తక్కువ అలా తీసుకుంటున్నాం కదా. అలా అన్ని న్యూట్రియంట్స్ ఉండాలి, ఏది ఎంత మొత్తంలో ఉండాలి అనేది పక్కన పెట్టేసాయి. అన్ని కలిపి తీసేసుకుంటే, అన్ని కలిపి ఒకే ఫుడ్ లో ఉంటే దాన్ని కంప్లీట్ డైట్ అంటారు. అందుకే సౌత్ ఇండియాలో, అంటే మన ఇండియాలో ఫుడ్ అనేది ఎలా తింటారండి? సౌత్ ఇండియా ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్ ఎలా తింటారు? ఫంక్షన్స్ అయ్యేటప్పుడు రైస్ పెడతారు, కర్రీ పెడతారు, సాంబార్ పెడతారు, దాల్ పెడతారు, ఒక ఫ్రూట్ పెడతారు, ఒక స్వీట్ పెడతారు, ఇలా రకరకాలు అన్ని పెడతారు. ఎందుకు అనుకున్నారు? ఈ సిపిఎల్, ఎంవిడబ్ల్యూ అన్నీ ఉండాలి కాబట్టి. అర్థమైంది మీకు? సిపిఎల్, ఎంవిడబ్ల్యూ అన్నీ ఉండాలి కాబట్టి ఫుడ్ అలా పెడతారు. అందుకే సౌత్ ఇండియన్ థాలీ అంటారు అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ గురించి మనం మాట్లాడుకున్నాం, కంప్లీట్ డైట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనమ్మా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాం అంటే దీని తర్వాత ఫస్ట్ ఇక్కడ కేస్ స్టడీ. కేస్ స్టడీ అంటే ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ గురించి కంప్లీట్గా నేర్చుకోవడమే కేస్ స్టడీ అంటారు. ఓకే, దానికన్నా ముందు ఇప్పుడు ఫుడ్ అనేది ఏదైతుందో, ఓకేనా, ఫుడ్ అనేది ఏదైతుందో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఇడ్లీ తీసుకున్నాం. ఏం తీసుకున్నామమ్మా? ఇడ్లీ తీసుకున్నాం. ఇడ్లీ అనేది ఇట్ సెల్ఫ్ ఇందులో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఓకేనా? ఇది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి దాన్ని ఆక్సిడైజేషన్ అంటారు. ఏమంటారండి? ఆక్సిడైజేషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఆక్సిడైజేషన్ అనేది జరిగిన తర్వాత, ఓకేనా, దాన్ని తెలుగులో ఆక్సీకరణం అంటారు. జరిగిన తర్వాత కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఎలా కొలుస్తాం? ఆ ఎనర్జీ రిలీజ్ అయినటువంటి ఎనర్జీని కెలోరిఫిక్ వాల్యూగా మనం చెప్తాం. ఏం చెప్తామండి? కెలోరిఫిక్ వాల్యూగా మనం దాన్ని చెప్తాం అనమాట. ఓకేనా? ఎలా చెప్తామో కెలోరిఫిక్ వాల్యూగా మనం చెప్తాం అనమాట. అయితే ఇక్కడ మనకి చూడండి, కార్బోహైడ్రేట్, తర్వాత ప్రోటీను, తర్వాత ఫ్యాట్, తర్వాత ఆల్కహాల్ తీసుకుందాం. ఏం తీసుకుందామా? ఆల్కహాల్.
సో వీటిలన్నిటిలో కూడా ఇవి తీసుకోగా కొంత కెలోరిఫిక్ వాల్యూస్ని ఇస్తాయి అన్నమాట. సో ఇగోండి 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఎంత ఎనర్జీ వస్తుంది సార్ అంటే 4 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మళ్ళీ ప్రోటీన్స్ కూడా అంతే, 1 గ్రామ్ ప్రోటీన్స్ తీసుకుంటే 4 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది అనమాట, లేదా 3.9 కిలో క్యాలరీస్ ఎనర్జీ. ఓకేనమ్మా. నెక్స్ట్ 1 గ్రామ్ ఫ్యాట్ తీసుకుంటే 7 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది వచ్చింది. ఓకేనా, సారీ 9 కిలో క్యాలరీస్ ఎనర్జీ వచ్చింది. 1 గ్రామ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే మనకి 7 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. అర్థమైందా? సో కెలోరిఫిక్ వాల్యూస్ అనేది ఫుడ్ తీసుకోవడం ద్వారా రెడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం అంటే ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ డైట్ అనుకున్నాం, బ్యాలెన్స్ డైట్ అన్నాం కదా. కంప్లీట్ డైట్ గురించి మనం కంప్లీట్ డైట్ అంటే ఇవన్నీ ఉండాలి కదా, అంతే కదమ్మా. కంప్లీట్ డైట్ అంటే ఇవన్నీ ఉండాలి. సో అందుకే మనం ఇప్పుడు కేస్ స్టడీగా మనం ఏం తీసుకుంటాం అంటే ఒక కంప్లీట్ డైట్కి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఓకేనమ్మా. కంప్లీట్ డైట్ అంటే సంపూర్ణ ఆహారం. ఈ సంపూర్ణ ఆహారానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కంప్లీట్ డైట్. మరి కంప్లీట్ డైట్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం తెలుసా నాన్న? పాలు. ఓకేనా. ఈ పాలు అనేటివి ఏవైతే ఉన్నాయో, మిల్క్ అనేది ఏదైతే ఉందో, మిల్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంప్లీట్ డైట్. ఓకేనా. మిల్క్ అనేది కంప్లీట్ డైట్ అన్న. ఎందుకు కంప్లీట్ డైట్? ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఏముంటాయి అన్నీ అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్, మినరల్, వైటమిన్, వాటర్ ఇవన్నీ కలిపి ఉంటే దాన్ని ఏమంటావు? కంప్లీట్ డైట్ అంటాం, అంతే కదా. ఏవి ఎంత మొత్తంలో ఉన్నా నీకు అనవసరం. ఇక్కడ అన్ని ఈక్వల్గా ఉంటే బ్యాలెన్స్ డైట్ అన్నాను, కానీ అన్నీ కలిపి ఉంటే కంప్లీట్ డైట్ అన్నాను, అంతే కదా. కంప్లీట్ డైట్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం? ఇక్కడ మిల్క్ తీసుకున్నాం. ఏం తీసుకున్నామా? మిల్క్ తీసుకున్నాం. మరి మిల్క్ని కంప్లీట్ డైట్కి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇప్పుడు దీని గురించి ఒక 20 బిట్స్ డిస్కస్ చేద్దాం, 20 నుంచి 30 బిట్స్. ఓకేనా. మిల్క్ అనేది కంప్లీట్ డైట్ అన్నాం కదా. మిల్క్ని మనం ఐడియల్ ఫుడ్గా కూడా మనం చెప్తాం. ఐడియల్ ఫుడ్ అంటే ఏంటంటే ఆదర్శ ఆహారం అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే అందరికీ ఆదర్శంగా ఉంటుంది అనమాట. ఓకేనా. అందరికీ ఆదర్శం ఎందుకో చెప్తాను. మిల్క్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐడియల్ ఫుడ్. ఐడియల్ ఫుడ్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకున్నామ్మా. మిల్క్ అనేది దేనికి ఎగ్జాంపుల్ సార్ అంటే ఇంకా ఎమల్షన్కి ఉదాహరణ. మిల్క్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అండి? ఎమల్షన్. ఎమల్షన్ అంటే ఏంటో తెలుసా? ఎమల్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఒక బౌల్లో ఇలా వేసారనుకోండి, ఇలా వేసినప్పుడు గుర్తుపెట్టుకుని, ఇలా వేసినప్పుడు దీంట్లో లో డెన్సిటీ కలిగినటువంటి సబ్స్టెన్సెస్ ఇలా పైన తేలుతూ ఉంటాయి ఇలాగా. ఓకేనా. ఎగ్జాంపుల్ పాలు మరిగించినప్పుడు మీద మేగడ తేలుతుంది కదా, టీ మరిగించిన మీద మేగడ వస్తుంది కదా, అంబలి పెట్టేటప్పుడు పైన మేగడ వస్తుంది కదా, గంజి మరిగించినప్పుడు పైన మేగడ వస్తుంది కదా, తార్ మేగడ ఉంటుంది కదా, పెయింట్ డబ్బాలో కూడా చూడు పైన ఒక పొరలా వస్తుంది కదా. మరి ఇవన్నీ కూడా ఇలా తేలుతూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, ఇలా ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎమల్షన్. ఎమల్షన్ అంటారు. ఇలా తేలి ఆడితే ఎమల్షన్ అంటారు. లేదా వీ కెన్ కాల్ ఇట్ యాస్, దాన్నే మనం కొల్లాయిడ్ అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఎలా పిలుచుకోవచ్చు అండి? కొల్లాయిడ్గా కూడా పిలవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ మిల్క్ ఆఫ్ మదర్. ఓకేనమ్మా. ఫస్ట్ మిల్క్ ఆఫ్ మదర్, తల్లి దగ్గర నుంచి మొదటగా పిల్లలకి ఇచ్చే మిల్క్ ఏదైతే ఉందో దాన్ని మనం కొలెస్ట్రమ్ అని చెప్పేసి పిలుస్తారు. తెలుగులో ముర్రు పాలు అంటారు, కొలెస్ట్రమ్. ఫస్ట్ మిల్క్ ఆఫ్ మదర్, మదర్ బేబీస్కి ఇచ్చే మిల్క్ని కొలెస్ట్రమ్ అంటారు. ఇదేంటంటే మనకి ఆ లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వైటమిన్ ఏ ఒకటి ఉంటుంది, అదేవిధంగా B2 విటమిన్ ఒకటి, ఈ రెండు కూడా దానికి కారణం అవుతాయి అనమాట. ఓకేనా. ఫస్ట్ మదర్ మిల్క్ అనేది బేబీస్కి ఖచ్చితంగా ఫీడ్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే దాంట్లో ఇమ్యూనిటీ పవర్ని పెంచే కెపాసిటీ ఆ మిల్క్లో ఉంటుంది అనమాట. అర్థమైందా? అంటే ఆ మిల్క్ అనేది ఏదైతే ఉందో మిల్క్లో ఏముంటాయి సార్ అంటే యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీబాడీస్ అంటే ఏంటంటే మన బాడీకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అనుకోండి, ఒక జ్వరం వచ్చింది అనుకోండి, ఆ జ్వరం వచ్చేటప్పుడు జ్వరం కారణమైనటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటుంది కదా, దాంతో ఫైట్ చేయడానికి బాడీలో ఉండేవాడు యాంటీబాడీస్. వాటిని తెలుగులో ప్రతిరక్షకాలు అంటారు. ఈ యాంటీబాడీస్ అనేవాడు ఫైట్ చేస్తాడు. యాంటీబాడీస్ చాలా రకాలు ఉంటాయి. అందులో మన బాడీలో డిఫెన్స్ చేసే యాంటీబాడీస్ ఏదంటే IgA, ఇమ్యునోగ్లోబులిన్ A అని చెప్పి పిలుస్తారు. మన బాడీలో ఉన్నటువంటి డిఫెన్స్కి ఉపయోగపడే ఇక్కడ యాంటీబాడీ ఏంటంటే ఇమ్యునోగ్లోబ్యులిన్ A అని చెప్పి పిలుస్తారు. ఇది ఫైట్ చేస్తుంది అనమాట. అర్థమైందమ్మా? ఇది ఫైట్ చేస్తూ ఉంటుంది. మదర్ మిల్క్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఇది. ఓకేనమ్మా. మరి ఇలాంటి మిల్క్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, మదర్ మిల్క్ అనేది ఏదైతే ఉందో డిసీజెస్ రాకుండా కాపాడుతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇలాంటి మిల్క్ గురించి ఇండియాలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి అనమాట. ఓకేనా. మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వెళ్దామండి. మనకి గుర్తుపెట్టుకుని 1960s
ఓకేనా. 1960s అండి మన భారతదేశంలో తీవ్రమైనటువంటి కరువులు వచ్చాయి. కరువులు అంటే ఏంటంటే వర్షాలు లేకపోవడం, అర్థమవుతుంది మీకు, వర్షాలు లేకపోవడం, ఓకేనా, లేకపోతే బాగా ఎండలోనే పంటలు పండకపోవడం, పంటలు పండకపోతే మనకి సరైనటువంటి ఫుడ్ ఉండదు, సరైన ఫుడ్ లేకపోతే మనం వీక్ అయిపోతాం. అలాగే భారతదేశంలో కూడా 1960sలో ఈ తీవ్రమైనటువంటి కరువులు రావడం వల్ల ఈ పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సరైనటువంటి న్యూట్రియంట్స్తో కూడినట్టు ఫుడ్ అనేది ఉండేది కాదు. అలా ఉండకపోవడం వల్ల అంటే పాపం బాగా వీక్ అయిపోయి చనిపోయేవారు అనమాట. దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి, దాని నుంచి బయటపడ్డాక ఏం చేశారంటే ఈ కౌ మిల్క్, బఫెలో మిల్క్ ఉంటుంది కదా, వీటితోని మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేయాలి. అంటే ఎగ్జాంపుల్ అమూల్ పాల ప్యాకెట్, అమూల్ పాల పౌడర్ ఉంటుంది, పాల పౌడర్ అనేది అయితే వాటర్లో కలిపితే మిల్క్లో తయారవుతుంది కదా, అలాంటి మిల్క్ ప్రొడక్ట్స్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఏమైందంటే 1970లో, ఓకేనా, 1970లో గుర్తుపెట్టుకోండి, మనకి ఆపరేషన్ ఫ్లడ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్. ఆపరేషన్ ఫ్లడ్, ఓకేనా, దీన్ని తెలుగులో పాల వెల్లువ అంటారు. పాల వెల్లువ, ఆపరేషన్ ఫ్లడ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఏంటనుకున్నారు, ఇది మిల్క్ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా తయారు చేసి భారతదేశం మొత్తం సప్లై చేయడమే. అర్థమైందా, భారతదేశం మొత్తం సప్లై చేయడమే. సో ఆపరేషన్ ఫ్లడ్ అనే ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1970లో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది, కేరళలో. మళ్ళా కేరళలో ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అంటే ఎర్నాకుళం అని పిలుస్తున్నటువంటి ఒక జిల్లాలో, ఓకేనా, స్టార్ట్ అయింది. ఇప్పుడు 1960sలోనే అందరూ ఈ సమస్యతో ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఒక రెవల్యూషన్ వచ్చిందని, మూమెంట్ వచ్చిందన్న, దాన్నే ఏమంటారు అంటే వైట్ రెవల్యూషన్ అని చెప్పి పిలుస్తారు. వైట్ రెవల్యూషన్ అంటే వైట్ మిల్క్ వైట్ కలర్ ఉంటుంది కాబట్టి వైట్ రెవల్యూషన్. ఎందుకంటే దేశంలో ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు, ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ. ఓకే, వైట్ రెవల్యూషన్లో భాగంగానే యాజ్ అ పార్ట్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్ ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ కేరళ ఆఫ్ ఎర్నాకుళం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1970. అర్థమైందా. సో 1970లో ఈ ఎర్నాకుళంలోని ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. ఓకేనమ్మా. అయితే మనకి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరు, అది కూడా ఇంపార్టెంట్ కదా, ఎవరు స్టార్ట్ చేశారు, ఏంటి, వాట్ ఈస్ వాట్ అని. మనకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే మనకు గుర్తుపెట్టుకోండి, డాక్టర్ వర్గీస్ కురియన్. గుర్తుపెట్టుకోండి, డాక్టర్ వర్గీస్ కురియన్ అనే పిలుస్తున్నటువంటి పర్సన్. యాక్చువల్గా ఈయన తమిళనాడుకి చెందినటువంటి పర్సన్. ఓకేనా, డాక్టర్ వర్గీస్ కురియన్ తమిళనాడుకి చెందినటువంటి పర్సన్. అయితే వర్గీస్ కురియన్ అనే పర్సన్ ఈ ఆపరేషన్ ఫ్లడ్ ని ప్రారంభించారు. అర్థమైందా, ఆపరేషన్ ఫ్లడ్ ని ప్రారంభించారు. ఈయన ఒక 2 ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటోది ఏంటంటే NDDB అనేది ఒకటి, మీ అందరికీ తెలిసినట్టు ఫ్యాక్టరీ మరొకటి ఏంటి, అమూల్. అమూల్ అంటారు కదా, అమూల్ మిల్క్, అమూల్ ఐస్ క్రీమ్స్ అంటారు కదా, అమూల్. మరి అమూల్ ఐస్ క్రీమ్స్ అంటే అది మిల్క్ ప్రోడక్టే కదా, ఐస్ క్రీమ్ కూడా. సో NDDB ఒకటి, అమూల్ అంటే 2 ఫ్యాక్టరీస్ ని స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు సార్ అంటే గుజరాత్లో స్టార్ట్ చేశారు. ఈయనదే స్టేట్ అండి, తమిళనాడు. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేశారు, గుజరాత్లో స్టార్ట్ చేశారు. గుజరాత్లో ఎక్కడ స్టార్ట్ చేశారు సార్ అంటే ఆనంద్ అని పిలుస్తున్నటువంటి ఒక డిస్ట్రిక్ట్లో. గుర్తుపెట్టుకోండి, గుజరాత్లో ఆనంద్ అనే ఒక డిస్ట్రిక్ట్లోని NDDB, అమూల్ 2 స్టార్ట్ చేశారు. అయితే NDDB అంటే ఏంటి, NDDB అంటే ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. గుర్తుపెట్టుకో, NDDB అంటే ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకో. తర్వాత అమూల్ అన్నాను. అమూల్ అంటే ఏంటి అనుకుంటున్నా, అమూల్ అంటే ఏంటంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఏంటండి, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటారు. ఇక్కడ NDDB అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఓకేనా, అమూల్ అంటే ఏంటి, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఇలా 2 ఫ్యాక్టరీలని స్టార్ట్ చేసినట్టు పర్సన్ ఎవరంటే డాక్టర్ వర్గీస్ కురియన్. ఈయన తమిళనాడు ఆయన, కానీ గుజరాత్లో ప్రారంభించారు అనమాట. అర్థమైందా. ఓకేనా, అయితే ఈ 2 ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు, రైటే. తర్వాత మిల్క్ని మనం ఏమని పిలిచామండి, ఐడియల్ ఫుడ్ అన్నాం, ఆదర్శ ఆహారం అన్నాం. ఎందుకు సార్ అంటే ఇక్కడ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్, వాటర్ అన్నీ ఉంటేనే కదా ఐడియల్ ఫుడ్ అన్నాం. మరి ఇవన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఓకేనా, అయితే మిల్క్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఏంటి, గుర్తుపెట్టుకోండి.
మిల్క్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఏంటి? తర్వాత మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి? ఏమా ప్రోటీన్. తర్వాత మిల్క్లో ఉన్నటువంటి లిపిడ్స్ ఏంటి? లిపిడ్స్ అన్నా ఫ్యాట్స్ అన్నా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. మళ్ళా మిల్క్లో ఉన్నటువంటి మినరల్ ఏంటి? తర్వాత మిల్క్లో ఉన్నటువంటి వైటమిన్ సిపిఎల్ ఎంవిడబ్ల్యూ మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? తర్వాత మిల్క్లో ఉన్నటువంటి వాటర్ ఎంత? వాటర్ ఏంటి అని అంటారు కదా, అంతే కదా. సో వాటర్ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు మరి ఇవన్నీ ఉంటేనే కదా మనం ఇక్కడ ఏమనుకున్నాం, ఐడియల్ ఫుడ్ అనుకున్నాం కదా. అన్నీ ఉన్నాయో లేదు చెక్ చేసుకోవాలి కదా. అందుకే మిల్క్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఏంటి అంటే లాక్టోజ్ అని పిలుస్తున్నటువంటిది మిల్క్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ అండి. అర్థమైందా? ఇప్పుడు మిల్క్ తెలుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ లాక్టోజ్ అని పిలుస్తున్నటువంటి ఒక షుగర్ లేదా కార్బోహైడ్రేట్ అని పిలుచుకుంటాం. అర్థమైందా? నెక్స్ట్ మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి సార్ అంటే కెసిన్ అని పిలుస్తున్నటువంటి ప్రోటీన్, గుర్తుపెట్టుకోండి. మిల్క్లో ఉన్న ప్రోటీన్ ఏంటంటే కెసిన్ అంటారు. ఈ కెసిన్ అనేది ఏదైతుందో మనకి పాలు అనేటివి పెరుగుగా మారుతాయి కదా, పాలు పెరుగుగా మారడానికి ఉపయోగపడే ప్రోటీన్ ఏదంటే కెసిన్. చాలా ఇంపార్టెంట్ బిట్. The milk which is converted into curd due to the presence of a protein called casein. ఓకేనా? నెక్స్ట్ మిల్క్ లో ఉన్నటువంటి ఫ్యాట్స్ ఏంటి అంటే ఫ్యాటే యాసిడ్ రూపంలో ఉంటుంది అనమాట, లాక్టిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది. ఈ మిల్క్ అనేది మనకి పెరుగుగా మారితే పుల్లగా అవుతుంది కదా. సో ఈ పులుపుగా ఉండడానికి, సోర్గా ఉండడానికి గల కారణం ఏదంటే లాక్టిక్ యాసిడ్ అండి. అర్థమైందా? నెక్స్ట్ మిల్క్లో ఉన్నటువంటి మినరల్ ఏంటి? మిల్క్లో ఉన్నటువంటి మినరల్ ఏంటంటే కాల్షియం, ఓకేనా? కాల్షియం. ఈ కాల్షియం ఒకవేళ లోపిస్తే ఆవుల్లో కానీ గేదెల్లో కానీ కాల్షియం తగ్గిపోతే కౌ ఫీవర్ అని డిసీజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆవులు కూడా మనలాగే ఫీవర్లు, హెడ్ఏక్లు, మెంటల్ టెన్షన్లు ఉంటాయి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సో కాల్షియం మనలో, ఈ మిల్క్లో కాల్షియం అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనలో బోన్స్ గ్రోత్కి ఉపయోగపడతాయి. ఎముకలు బాగా డెవలప్మెంట్ అయ్యి ఎముకలు గట్టిగా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ మిల్క్లో ఉండే విటమిన్స్ ఏంటి? మిల్క్లో అండి ఆల్ విటమిన్స్ ఉంటాయి. ఒక్కడ ఉండడు, వాడు ఎవడంటే సి విటమిన్ ఉండడు. ఎందుకు ఉండడం? సి విటమిన్ అంటే నిమ్మకాయలో ఉండే పులుపు సి. ఒకవేళ పాల్లో పులుపు ఉంటే ఏమవుతుంది? పాలు విరిగిపోతాయి కదా, అందుకే సి విటమిన్ ఉండదు. పాల్లో వాటర్ ఎంత? పాల్లో దాదాపుగా 85% వాటరే ఉంటుంది, మిగతావి ఈ ప్రోటీన్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి అనమాట. మళ్ళీ అందులో నీళ్ళు కలిపి మళ్ళీ కొంటాం మనం, అవునా కదా? అందులో ఏమీ ఉండవు అందులో, ఓకేనా? 85% ఇందులో ఉంటాయి అన్నమాట. అర్థమైందమ్మా? ఇది మిల్క్కి సంబంధించి. మళ్ళా ఇలాంటి మిల్క్ అనేది భారతదేశంలో కల్తీ అయిపోతుంది, బాగా అడల్ట్రేషన్ జరిగిపోతుంది. కల్తీని అడల్ట్రేషన్ అంటారు. ఇప్పుడు పాలు కల్తీ అవుతున్నాయి అని చెప్పినటువంటి సంస్థ ఎవరంటే FSSAI అని పిలుస్తున్నట్టు సంస్థ. దాన్ని కలిపి చదవకూడదు, ఫసాయ్ అని చదవకూడదు. అర్థమైందా? FSSAI. ఇది 2006 ఢిల్లీలో స్టార్ట్ చేశారమ్మా, ఓకేనా? ఢిల్లీలో. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ రాద్దామా? చూడండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2006లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం భారతదేశంలో 68% పాలనే కల్తీ అయిపోతున్నాయి అని చెప్పారనమాట. కల్తీ ఎలా చేయొచ్చు తెలుసా? HCl కలపచ్చు, పాల్లో వైట్ పాయింట్ కలపచ్చు, గ్లూకోజ్ కలపచ్చు, యూరియా కలపచ్చు, బోరిక్ యాసిడ్ కలుసుకోవచ్చు. అదేందా? గ్లూకోజ్ కలుపుకోవచ్చు, సాల్ట్ కలపచ్చు, వైట్ పెయింట్ కలపచ్చు, రిఫైండ్ ఆయిల్ కలపచ్చు, పామ్ ఆయిల్ కలపచ్చు, ఒక డిటర్జెంట్ పౌడర్ కలపచ్చు, సర్ఫ్ ఎక్సెల్ ఆ ఫ్లూయిడ్ లిక్విడ్ కలపచ్చు, ఓకేనమ్మా? ఇవన్నీ కలిపితే పాల్లో ఏ చేంజ్ కనపడదు. ఇవన్నీ కలిపినా పాల్లోనే ఉంటాయి, కానీ కలిపిస్తే కల్తీ అయిపోతుంది, అడల్ట్రేషన్ అయిపోద్ది అనమాట. ఇలా అడల్ట్రేషన్ అవుతుందని చెప్పింది ఏదంటే FSSAI 2006లో చెప్పింది అనమాట, ఓకేనా? అరే బాబు ఇలా కల్తీ అయిపోతున్నాయి కదని చెప్పి మరొక CSIR సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి, సెంట్రల్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఒక సంస్థ, CSIR అంటారు, ఓకేనా? CSIR ఇది కూడా ఢిల్లీలో ఉంది. తర్వాత CERI అని ఉంది, సిరి అంటే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. CSIR అంటే సెంట్రల్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. CERI అంటే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది తమిళనాడులో పిలాని అనే ప్లేస్లో ఉంది.
వీళ్ళిద్దరూ కలిపి ఒక స్కానర్ని కనుక్కున్నారు, పాల కల్తీని కనుక్కునే స్కానర్. ఇది కేవలం 45 సెకండ్స్లోనే మిల్క్ కల్తీ అయిందా లేదని కన్ఫర్మ్ చేసి చెప్పేస్తుంది అనమాట. అర్థమైందా? దీన్ని కనుక్కోవడం జరిగిందనమాట. అర్థమైందా? సో ఈ ఈ బిట్స్ని చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనమ్మా? ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం, ఇలాంటి మిల్క్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి. అర్థమైందా? ప్రిజర్వ్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు మన ఇళ్లల్లో చూడండి పాలు నిల్వ చేయడం కోసం వేడి చేస్తారు, అంతే కదా? ఎలా వేడి చేస్తారు, చాలా విచిత్రంగా వేడి చేస్తారు అన్నమాట. ఒక 1/2 లీటర్ పాలు పట్టుకెళ్ళి స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ వేసి అవతల సీరియల్ స్టార్ట్ అవుద్ది అనమాట. అవతల సీరియల్ చూసుకుంటూ ఈ పాలు 4-5 సార్లు పొంగి 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 పొయ్యి కింద నుంచి వెళ్ళిపోతాయి అనమాట. మళ్ళీ దాంట్లో వాటర్ వేసి మళ్ళీ మరిగిస్తూ ఉంటాం. అలా పొంగించి 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 లాస్ట్కి లీటర్ పాలు కాస్తే 1/2 లీటర్ పాలు అయిపోతాయి అనమాట, అంతే కదా? ఎందుకంటే బాగా మరగాలని చెప్తారనమాట. అది కాదు, మరిగించే ప్రొసీజర్ వేరు. అర్థమైందా? సో ఇక్కడ పాలను నిల్వ చేసేదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, మిల్క్ని ప్రిజర్వ్ చేయాలంటే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే పాస్చరైజేషన్ అని చెప్పి పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, పాస్చరైజేషన్, తెలుగులో కూడా పాస్చరైజేషన్ అని అంటారు. దీన్ని కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే లూయి పాస్చర్. ఎవరమ్మా? లూయి పాస్చర్. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సైంటిస్ట్. వ్యాక్సినేషన్ కూడా ఈయన అనుకున్నాడు. ఓకేనా? సో ఇంగ్లీష్లో రాద్దాం, లూయి పాస్చర్. లూయి పాస్చర్ అని పిలుస్తున్నటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఎక్కడ? ఫ్రాన్స్ దేశం చెందినటువంటి. పాలను ఎలా నిల్వ చేయాలి అని కనుక్కున్నాడు. ఆ కనుక్కునే పద్ధతినే పాస్చరైజేషన్ అంటారండి. ఈ పాస్చరైజేషన్ అనేది 2 రకాలు. ఒకటోది ఏంటంటే HTST అంటారు, రెండోది ఏంటంటే వాట్ పాస్చరైజేషన్ అంటారు. ఒక 2 రకాల్లో నిల్వ చేస్తారు. ఎట్లా సార్? HTST అంటే హై టెంపరేచర్ షార్ట్ టైం అనేది ఒక ప్రాసెస్. రెండోది వాట్ పాస్చరైజేషన్. ఫస్ట్ పద్ధతిలో ఎలా అంటే పాలను 70 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో వేడి చేస్తారమ్మా. అర్థమైందా? అంటే ఇంట్లో మనకి 100 డిగ్రీల సెల్సియస్తో మన పొయ్యిలు మండుతూ ఉంటాయి ఇంట్లలో. అలా కాదు, 70 డిగ్రీ సెల్సియస్తో టెంపరేచర్ వేడి చేసి 15 నుంచి 30 సెకండ్స్లో చల్లార్చేయాలి పాలు. అర్థమైందా? అలా చల్లారిస్తే, గుర్తుపెట్టుకోండి, అలా చల్లారిస్తే మిల్క్లో ఉన్నటువంటి లాక్టోబాసిల్లస్ అనే పిలుస్తున్నటువంటి ఒక బ్యాక్టీరియా చచ్చిపోద్ది. ఆ బ్యాక్టీరియా చచ్చిపోతే చాలు, పాలు ప్రిజర్వ్ అయిపోతాయి. మిల్క్లో ఒక ఎంజైమ్ ఉంటుందండి. మిల్క్లో పెద్దవారిలో అయితే మిల్క్ని డైజెస్ట్ చేసేదానికి లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. చిన్నపిల్లల్లో అయితే రెనిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందండి, రెనిన్. ఈ రెనిన్ అనేది ఏం చేస్తుందంటే పాలను పెరుగుగా మారుస్తుంది. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు చూడండి, పాలు తాగే పిల్లల్ని ఎత్తుకుంటే కక్కుతారు కాసేపట్లో. కక్కేటప్పుడు తాగేది పాలు, వచ్చేది పెరుగు, గట్ల గట్లగా కక్కుతారు. పాలు పెరుగుగా మారిపోతుంది లోపల. ఆ పెరిగే డైజెస్ట్ అవుతుంది. అర్థమైందా? పిల్లలు ఎత్తుకునేటప్పుడు కక్కేస్తారు, కక్కేటప్పుడు పెరుగు గట్ల గట్లగా కక్కుతారు. ఏందిరా ఏమైందిరా అంటే లోపల పాలు పెరిగ్గా అయిపోయింది అనమాట మనోడు లోపల. అర్థమైందా? ఆ పాలు పెరుగుగా మారడానికి గల కారణం రెనిన్. పెద్దవారు లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది డైజెస్ట్ చేసే, పాలు డైజెస్ట్ చేసేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. మిల్క్లో ఉండే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. ఈ బ్యాక్టీరియా ఉంటే పాలు పోతాయి. ఈ బ్యాక్టీరియాని చంపడం కోసం మనం వేడి చేస్తాం. దానికోసం ఏం చేస్తాం, పొయ్యి మీద పెట్టి పొంగించి 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 పొయ్యి కింద నుంచి పాలన్నీ వెళ్ళిపోయి లోపల నీళ్ళు వేడి చేసుకుని పాలుగా ఉంచుకుంటాం మనం, అంతే కదా? అట్లా కాదు, 15 నుంచి 30 సెకండ్స్ చల్లార్చేయాలి 70 డిగ్రీస్ అటెంప్ట్ అయిన తర్వాత. ఇది ఒక ప్రాసెస్. తర్వాత వాటర్ పాస్చరైజేషన్ ఏంటంటే మిల్క్ని 63 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వేడి చేస్తారు. ఎంతసేపు సార్ అంటే 30 మినిట్స్. మరి 30 మినిట్స్ వేడి చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? పాల్లో ఉన్నటువంటి కాల్షియము, పాల్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్, పాల్లో ఉన్నటువంటి B12 విటమిన్, ఈ 3 పోతాయి అన్నమాట. పోతాయి, మన శరీరానికి ఉండవు అంటే నష్టమే కదా. ఇప్పుడు HTST ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పాస్చరైజేషన్ రెండింటిలో ఏది బెటర్ ఆలోచించండి ఒకసారి. ఇదే బెటర్ అనమాట, అంతే కదా? ఇది ఒకటి బెటర్. నెక్స్ట్, మిల్క్ని స్టాండర్డైజ్ చేస్తారండి, స్టాండర్డైజేషన్ అంటారు. స్టాండర్డైజేషన్, తెలుగులో కూడా స్టాండర్డైజేషన్ అంటారు. స్టాండర్డైజేషన్ చేయడం అంటే ఏంటి అంటే ఇవన్నీ మిల్క్లో స్టోరేజ్ టెక్నిక్స్ ఇవన్నీ అర్థమైందా? సో స్టాండర్డైజేషన్ అంటే ఏంటంటే ఈ పాలకి, జనరల్ మిల్క్కి
పాలకు సంబంధించిన పదార్థాలు, మిల్క్ రిలేటెడ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్స్టెన్సెస్ కలిపి కలపడం ద్వారా ఈ మిల్క్ లో ఉన్నటువంటి ఫ్యాట్ ఉంటుంది కదండి, ఈ ఫ్యాట్ ని ఒక ఫిక్స్డ్ కండిషన్ తేవడం. అంటే ఒక 5% ఫ్యాట్కో 3% ఫ్యాట్కో 20% ఫ్యాట్కో ఫిక్స్ చేసి ఉంచుతారు అన్నమాట. అలా ఉంచడాన్ని ఏమంటారు, స్టాండర్డైజేషన్ అంటారు. మార్కెట్లో మనకు తెలిసిన పాల ప్యాకెట్లు రెండు, పెద్ద పాల ప్యాకెట్, చిన్న పాల ప్యాకెట్, 14 రూపాయల పాల ప్యాకెట్, 28 రూపాయల పాల ప్యాకెట్, ఇదే తెలుసు మనందరికీ. అలా కాదు, పాల ప్యాకెట్లో రకాలు ఉంటాయి. ఏంటో చెప్తాను చూడండి. పాలలో ఉన్నటువంటి ఫ్యాట్ ని బేస్ చేసుకొని, ఒక డిపెండింగ్ అపాన్ ద ఫ్యాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మిల్క్, ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ ఫ్యూ గ్రూప్స్. మీరు ఎప్పుడైనా పాల ప్యాకెట్లు కొనేటప్పుడు గమనించండి, పాల ప్యాకెట్లు చాలా రకాలు ఉంటాయి. ఒకటోది ఏంటంటే టోనెడ్ మిల్క్ అంటారు. సో హోమోజనైజ్డ్ మిల్క్, టోనెడ్ మిల్క్ అని రకరకాల పాల ప్యాకెట్లు ఉంటాయి. తెలియకుండా మార్కెట్లో కొనేస్తాం మనం. ఓకేనా, టోనెడ్ మిల్క్. ఈ టోనెడ్ మిల్క్ లోని 3% ఫ్యాట్ ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డబల్ టోనెడ్ మిల్క్ అని ఉంటుంది. డబల్ టోనెడ్ మిల్క్ లో ఏంటంటే 1.5% ఫ్యాట్ ఉంటుంది. తర్వాత ఇంకొక మిల్క్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే స్కిమ్డ్ మిల్క్ అంటారు. ఓకేనా, స్కిమ్డ్ మిల్క్. స్కిమ్డ్ మిల్క్ లో 0.5% ఫ్యాట్ ఉంటుంది, గుర్తుపెట్టుకో, 0.5% ఫ్యాట్. తర్వాత క్రీమీ మిల్క్ అంటారు. క్రీమీ మిల్క్ అంటే ఐస్ క్రీమ్స్ లో వాడతారు, 6% ఫ్యాట్ ఉంటుంది. తర్వాత హోమోజనైజ్డ్ మిల్క్ ఉంటారు. హోమోజనైజ్డ్ మిల్క్ 0% ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు మనం రెగ్యులర్ గా మన లైఫ్ స్టైల్లో మనం ఏ మిల్క్ ప్యాకెట్ కొనుక్కోవాలి, ఇది ఒకసారి గమనించండి. ఏది కొంటే బెటర్ చెప్పండి మీరు? ఇక్కడ ఉన్నటువంటి పాల ప్యాకెట్లు అన్నింటిలో ఏది కొంటే బెటర్? కామెంట్ చేయండి, చెప్పగలరా? హోమోజనైజ్డ్ మిల్కే బెటర్. ఎందుకంటే ఇలా అన్నింటిలో కొవ్వు ఉంటుంది. మన బాడీలో ఆల్రెడీ కొవ్వు ఉంటుంది. చికెన్, మటన్ ఏది దొరికితే కుమ్మేస్తుంటాం, ఆల్రెడీ కొవ్వు ఉంటుంది. కొవ్వు లేనటువంటి పాల ప్యాకెట్ ఏదంటే హోమోజనైజ్డ్ మిల్క్ అంటారు. 0% ఫ్యాట్ తో ఉన్నటువంటి హోమోజనైజ్డ్ మిల్క్ ప్యాకెట్ తీసుకుంటే అదే మనకు మంచిది అనమాట. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాట్స్ ఇవన్నీ ఆర్డర్లో పెట్టని ఇలాంటి అడిగితే ఇబ్బంది పెడతాం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనమ్మా, రైట్. ఇది మిల్క్కి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ వీడియోలో మనం విటమిన్స్ లేదా వైటమిన్స్ అంటే ఏంటి, వైటమిన్స్ 13 టైప్స్ ఉంటాయి. సింపుల్ కోడ్తో నేర్పించేస్తాను. వైటమిన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. ఓకేనా, రైట్. ఈ క్లాసెస్ సంబంధించి కానీ ఏమైనా మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ అనేది ఏదైతే మన యాప్లో ఉంది. ఓకేనా, అది 3 months డ్యూరేషన్తో ఉంది. ఓకేనమ్మా, ఆ 3 months డ్యూరేషన్తో మీకు 99 రూపీస్తో పీడిఎఫ్ అనేది అవైలబుల్లో ఉంది. తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా పీడిఎఫ్ ఉంది. మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఓకేనా, ఆన్లైన్ క్లాసులు బయాలజీ 2.0 కావాలంటే కనుక 199. దీంతో ఏంటంటే మీకు ఇండియన్ హిస్టరీ 1700 బిట్స్, జనరల్ స్టడీస్ 3000 బిట్స్, సైన్స్ ఇంగ్లీష్ మీడియంలో 1500 బిట్స్, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ 1700 తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్, అదేవిధంగా బయాలజీ పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం, బయాలజీ పీడిఎఫ్ తెలుగు మీడియం, బయాలజీ వీడియో క్లాస్ అన్ని కలిపి 199 రూపీస్ 1 year వ్యాలిడిటీతో మీకు యాప్లో ఉన్నాయి. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు తీసుకోండి. కామెంట్ బాక్స్లో కోర్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.